శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతత్వ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో షడానన 4 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ నామం జగన్మాత 6 అధనార విందాలతో విరాజిల్లుతున్నది అన్నటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. 6 వదనాలతో విరాజిల్లుతున్నటువంటి తల్లి అలాంటి పుత్రునకు స్వయంగా జన్మనిచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క తల్లి లోకమాత లలితా పరమేశ్వరీదేవి. అందుకే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా 6 తలలతో విరాజిల్లుతూ ఉంటారు. షడానన ఎందుకు ఈ 6 తలలు? అన్ని దిక్కుల యందు ఉన్నటువంటి భక్తులందరినీ వీక్షిస్తూ రక్షించేందుకు. అమ్మవారిని ఈ నామాలలో ముందు నామాలన్నిటిలో సిద్ధమాతాదేవిగా అభివర్ణించబడింది. సిద్ధమాత అంటే ఇక్కడ సిద్ధులను ప్రసాదించే తల్లి అని ఒక అర్థం వస్తుంది. సిద్ధులందరూ అనగా మహాసిద్ధులు ఆత్మజ్ఞానులైనటువంటి వారికి మాత తల్లి అని మరొక అర్థం వస్తుంది. ఇక్కడ చాలా ప్రఖ్యాతి వహించినటువంటి ఋషులందరికీ కూడా తల్లిగా లోకమాత ఈ నామంలో కీర్తించబడుతున్నది. తల్లి నామస్మరణం చేస్తే ఏమవుతుంది? పాపాల రాసులు దగ్ధమైపోతాయి, సకల శుభాలు చేకూరుతాయి. అమ్మ చరణార విందాలను ఆశ్రయిస్తే అన్ని శుభాలు, అన్ని సుఖాలు, అన్ని రకాల శాంతులు జీవితంలో కోకొల్లలుగా భక్తులకు లభిస్తాయి. ఎందువలనంటే ఈ షడాననాదేవి కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, సమస్త అభీష్టాలను అనుగ్రహించేటువంటి చింతామణి. అలాంటి ఈ యొక్క దివ్య జనని సిద్ధపురుషులైనటువంటి ఆత్మజ్ఞానులకు తల్లిగా ఈ నామంలో కీర్తించబడుతున్నది. పరిపూర్ణ శాంతులు. మన అంతరంగాల్లో చాలా అల్లకల్లోలాలు ఉన్నాయి. ఈ అల్లకల్లోలాలను అణిచివేసేటువంటిది అమ్మ. అమ్మ నామస్మరణం చేస్తే అల్లకల్లోలాలన్నీ కూడా అణగారిపోతాయి, మనసుకు శాంతి లభిస్తుంది. అందుకే ఇక్కడ యోగులను, సిద్ధపురుషులను, ఆత్మవంతులను, పరమహంసలను శాంతులు అన్నారు. అందుకే పరమయోగులు, పరమశాంతులు నిన్ను అంతరంగంలో దర్శిస్తారమ్మా. అందరికీ నిన్నెరుగ తరమా. అఖిలలోక నాయకి లలితా భవానీదేవి అందరికీ నిన్నెరుగ తరమా. లలితా రహస్యనామ సహస్రాలలో శ్రీమాత నామం పరమేశ్వరునికి ఈ ఒక్క నామం మాత్రమే తెలుసట. తక్కిన 999 నామాలు ఆ పరమేశ్వరుడు కూడా ఆ నామాల అర్థాలు తెలుసుకోవడం అంత సాధ్యం కాదు అంటూ వసిన్యాది వాగ్దేవతలు తెలియజేస్తున్నారు. అంత మధురాతి మధురమైనటువంటిది, అంత దుర్లభమైనటువంటిది జగన్మాత. దుర్లభ, దుర్గా ఈ నామాలు ఏం తెలియజేస్తున్నాయంటే అందరికీ సులభ సాధ్యమైనటువంటిది కాదు, చాలా దుర్లభమైనటువంటిది. అయితే మాతృప్రేమతో సమీపించినప్పుడు సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుధ్యాదులను ప్రసాదించేటువంటిది లలితా భవాని యొక్క నామం. కొన్ని సంవత్సరాల క్రితం మీరు అమ్మవారి పూజ, పారాయణాదులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు కొద్దిగా మీకు కోపతాపాలు మీకు ఉంటాయని కాదు నా ఉద్దేశం. ఒకవేళ ఉంటే కూడా అవన్నీ క్రమంగా కొంత వయసు వచ్చిన తర్వాత బాగా తగ్గిపోతాయి. అవి ఇంకా లోపల ఉండవు కదా, ఎందుకంటే దేవి పూజ చేస్తున్నారు. భక్తి ఏమిస్తుంది? తల్లి పాదాల పట్ల ఉండేటువంటి భక్తి జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తుంది.
జ్ఞాన దృష్టి ఏం చేస్తుంది? అమృతత్వపు సిద్ధిని అనుగ్రహిస్తుంది. అమృతత్వపు సిద్ధి ఏం చేస్తుంది? అంతరంగాన్ని పవిత్రీకరించి శుద్ధాంతరంగం చేస్తుంది. ఈ అంతరంగం శుద్ధాంతరంగమైనప్పుడు, అది అమృతత్వంతో నిండినప్పుడు స్వస్వరూప జ్ఞానాన్ని జగన్మాత ప్రసాదిస్తుంది. త్వమేవాహం అనే జ్ఞానం ఇస్తుంది. అందువల్ల మనోక్షేత్రం చాలా పవిత్రంగా ఉంచుకోవాలంటే మాతృభక్తి మాత్రమే దాన్ని పవిత్రంగా ఉంచగలదు. నేను తప్పు చేశానమ్మా, నీ కుమారుడమ్మా, నేను కుపుత్రుని తల్లి, నువ్వు మాత్రం కుమాతవు కాదమ్మా అంటే అమ్మవారి ఇంకేం చెప్పగలదు? అక్కడ ఏం చెప్పలేకపోతుంది, దగ్గరికి తీసుకుంటుంది. కోటి తప్పులు చేసినప్పటికీ ఆ అపరాధాలన్నింటినీ మన్నించాల్సినటువంటి మాట అక్కడ మాట్లాడేశాడు. అందువల్ల ఈ యొక్క క్షమా భావన మాతృత్వంలో ఉంటుంది కనుక దైవాన్ని మాతృరూపంతో ఆరాధించడంలో చాలా సులభంగా, చాలా త్వరగా మానవుడు జీవన్ముక్త పదవిని పొందగలడు. కామక్రోధ మద మాత్సర్యములు లేనటువంటి భక్తులకు జీవన్ముక్త పదవిని ప్రసాదిస్తావు. నిస్సారమైనటువంటి సంసారంలో చాలా తిరిగి 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 జీవులం అలసిపోయాం, నీ పాదపద్మాలు కావాలి, శరణంటినమ్మా లలితా భవాని, నిన్ను శరణు అంటున్నాను అంటూ మధురంగా షడానన అయినటువంటి తల్లిని, 6 ముఖాలతో విరాజిల్లే తల్లిని, 6 ముఖాలు కలిగినటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ఒడిలో కూర్చున్నబెట్టుకున్నటువంటి తల్లిని, అతనికి శక్తి ఆయుధాన్ని ప్రసాదించిన తల్లి మానవులందరికీ శక్తిని ప్రసాదించునుగాక. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఏ జగజ్జనని శక్తి స్వరూపంగా ఉన్నదో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అమ్మవారిని అమ్మకు ఒక వ్యసనం ఉన్నది అని చెప్తున్నారు. భువన భవభంగ వ్యసనిని. అమ్మకు ఉండేటువంటి వ్యసనం ఏంటి? ఎక్కడైనా ఎవరైనా కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని చూసి భరించలేక వెంటనే వాళ్లకు సహాయం చేయడానికి కోసం పరుగెత్తి వెళుతుంటుంది. వేద శిఖరాల మీద నుంచి క్రిందకి దిగి వచ్చి భక్తుల దగ్గరకు దవ్వున పరిగెత్తుకొని వస్తుంది. ఎక్కడున్నాయి వేద శిఖరాలు? మనిషి ఎక్కలేనంత ఎత్తులో ఉన్నాయి వేద శిఖరాలు. అమ్మానంటూ భక్తుడు ఆర్తితో, కష్టంతో, బాధతో పిలిచినప్పుడు ఆ చతుర్వేద శిఖరాలకు అవతల ప్రకాశించేటువంటి ఆ దివ్య చరణారవిందాలు ఈ మెట్లన్నీ దిగి క్షణంలో భక్తుడు ఆని మాని పిలిచే లోపల అక్కడికి వచ్చి ఆ ఆర్తిని నశింపచేసేటువంటి కమనీయమైనటువంటి దయాస్వరూపిణి జగదంబ. అలాంటిది జగదంబ స్వరూపం. 3,000,000 దేవతలను పాలించేటువంటి దానవు, భువనాల కోట్లన్నిటినీ రక్షించేటువంటి దానవు, నా మీద నీకు దయ కలగాలి అమ్మ అంటూ ఈ షడానన అన్నటువంటి మంత్రంలో అన్ని దిక్కులలో అన్ని నేత్రాలతో, ఎన్నో నేత్రాలతో వీక్షించేటువంటి తల్లి అనుగ్రహించాలి. ఎందుకంటే ఆవిడకి ఒక వ్యసనం ఉందని చెప్పుకున్నాం. ఆ వ్యసనం ఏంటి అంటే ఎక్కడైనా ఎవరైనా కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చూసి భరించలేక పరిగెత్తుకుంటూ వచ్చి వారిని రక్షించేదే ఆ వ్యసనం. ఆ జగన్మాత యొక్క మహాకామేశ్వరునికి కూడా ఈ వ్యసనం ఉందట. అదే వ్యసనం ఇక్కడ షడానన అయినటువంటి తల్లి పుత్రుడికి సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఈ వ్యసనం సహజంగా వస్తుంది కదా. శ్రీలంకలో కదిర్గావ్ అనేటువంటి ఒక ప్రదేశంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క పవిత్ర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం ఇక్కడ ఎప్పుడు ఉన్నదో అసలు లెక్క పెట్టడానికి తరం కాదు. సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు పుట్టారో అప్పుడు ఈ ప్రదేశానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇందాక చెప్పుకున్నాం, పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరికీ ఒక వ్యసనం ఉన్నదనని. ఆ వ్యసనం ఏంటంటే ఎదుటి వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని చూసి వాళ్ళిద్దరు భరించలేరు. అందుకోసం ఏం చేయడానికైనా వాళ్ళిద్దరు సిద్ధపడతారు. పరమేశ్వరుడు విషం తాగడానికైనా సిద్ధపడతారు. చంద్రశేఖర భక్త ఆర్తి భంజన అంటూ అమ్మవారు కీర్తించబడింది. స్వామివారు ధ్యానంలో తపస్సులో ఉంటే అమ్మవారు లోకాలోకాల కోట్ల నుంచి క్రిందకి దిగి వచ్చి ఆ చంద్రశేఖర భక్తుల యొక్క ఆర్తిని తీర్చడం కోసం స్వయంగా తాను ఎన్నో అవతారాలను ధరించిందట.
అలాంటి తల్లి తండ్రులకు వారిద్దరి అంశలో జన్మించినటువంటి పుత్రుడు గనుక ఈ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇదే వ్యసనంతో, భక్తులను రక్షించేటువంటి వ్యసనంతో శ్రీలంకకు వచ్చారు. అక్కడ ఒక దివ్యమైనటువంటి పర్వత శిఖరం మీద సుబ్రహ్మణ్య స్వామి యొక్క పవిత్రమైనటువంటి దివ్యమైన ఆలయం ఉన్నది. ఇక కొండ మీదకు భక్తులు అంత దూరం ఎక్కి వెళ్ళలేరు కనుక సుబ్రహ్మణ్య స్వామి క్రింద భాగంలో ఒక ఆలయాన్ని స్వయంగా స్వామివారి నిర్మించి అక్కడ కొన్ని ప్రతిష్టలు చేయించారు. శ్రీలంకలో జాఫ్నా నుంచి, ట్రింకోమలై నుంచి, ఎక్కడెక్కడి నుంచో పాదయాత్రతో నడిచి జాతి మత కులం లేకుండా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య క్షేత్రానికి చాలా భక్తిగా వచ్చేస్తారు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ అణిచివేసి అల్లకల్లోలాలతో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని శాంతితో నింపారట. అందుచేత ఆయన అక్కడికి వచ్చి స్వయంభూగా వెలిసినటువంటి ఆ పవిత్ర క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి భక్త రక్షణార్థమై ఇప్పటికీ అక్కడ నిలిచి ఉన్నారు. షడానన అన్నటువంటి ఈ యొక్క దివ్యనామంలో జగన్మాత 6 వదనార విందాలతో విరాజిల్లేటువంటి సిద్ధమాతగా పేర్కొనబడుతుంది. అపూర్వమైనటువంటి లలితా సహస్రనామాలు ఎవరైతే పారాయణాలు చేస్తుంటారో వారు ఏ విధమైనటువంటి గ్రహ నక్షత్ర దోషాలతో బాధపడుతున్నా వాటి ప్రభావం వారి మీద ఉండదు. అవును, ఉండనే ఉండదు. తల్లి అనుకుంటే సమస్త బ్రహ్మాండ కోట్లన్నిటికీ నాయకురాలు గనుక, సకల ప్రపంచ నిర్మాత్రి గనుక, బ్రహ్మాండ బాండోదరి గనుక, అలాంటి జగజ్జనని ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపుడైనటువంటి తల్లి ఒక్కసారి అనుగ్రహిస్తే అసంభవము అనేటువంటి పని అంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అమ్మ అనుగ్రహం కావాలి. కుజదోషం ఉండొచ్చు, శని దోషం కూడా ఉండొచ్చు. ఏళ్ళనాటి శని నాకు 14 ఏళ్ల నుంచి ఉంది. ఇవాళ చాలామంది ఇలా చెప్తూ ఉంటారు. అన్ని దోషాలు ఒక్కసారి ఈశ్వర పూజ చేసినంతనే భస్మీభూతమైపోతాయి. ఎందువలనంటే జగజ్జనని జగజ్జనకులు ఇద్దరి నామాలు ఒక్కటే. అమ్మవారు ప్రత్యేకంగా తన కోసం ఒక నామాన్ని పెట్టుకోదు. పాలు అంటే నల్లగా ఉంటాయా అని అడగరెవ్వరు, అవి తెల్లగా ఉంటాయి. పాలు స్వామివారైతే తెల్లని వర్ణం అమ్మవారు అవుతుంది. ఆ రెండిటిని అలాగ విడదీయలేమో స్వామివారు రుద్రుడైతే అమ్మవారు రుద్రాణి అవుతుంది. ఆయన ఈశ్వరుడైతే ఆమె ఈశ్వరి అవుతుంది. ఆయన శివుడైతే ఆవిడ శివాని అవుతుంది. ఆయన భవుడైతే ఆవిడ భవాని అవుతుంది. ఆయన శర్వుడైతే అమ్మ శర్వాణి అవుతుంది. ఆయన పరమేశ్వరుడైతే ఆ జగన్మాత పరమేశ్వరి అవుతుంది. ఆయన మహాకామేశ్వరుడైతే అమ్మ మహాకామేశ్వరి అవుతుంది. ఇలాగ చెప్పుకుంటూ వెళితే ఎన్నో నామాలు వస్తాయి. తల్లి తనకు ప్రత్యేకంగా నామాన్ని కూడా ఉంచుకోదు. అంతగా మమైక్యాన్ని చెందుతుంది ఈశ్వరునిలో. అందువల్ల శివులకిద్దరికీ తేడా లేదు. పరబ్రహ్మమయ్య అయినటువంటి తల్లి దయ ఉంటే మీరు పొందలేనటువంటిదంటూ ఏది ఉంటుంది? అమృతాత్మస్వరూపులారా, జగన్మాత యొక్క దివ్య చరణాంబుజాలకు శరణు పొందండి. జీవన్ముక్తుడిగా చేస్తుంది. శరీరంతో ఉండగానే హృదయంలో ఉన్నటువంటి అన్ని అరిషడ్ వర్గాలను కాల్చివేసి పవిత్రమైనటువంటి అంతరంగాన్ని ప్రసాదించి జీవన్ముక్త స్థితిని ప్రసాదించేటువంటి శక్తి కలిగినటువంటిది లలితా పరబ్రహ్మమై శ్రీ విద్యాది దేవత శ్రీమాత శ్రీ సూక్త స్వరూపిణి. సమస్త చక్రాలను తన యందు కలుపుకున్నటువంటిది శ్రీచక్రం. ఆ శ్రీచక్ర పూజ వల్లనే, శ్రీచక్ర దర్శన మాత్రం చేతనే, శ్రీమాత స్మరణం చేతనే మానవునకు కోటి కోటి మహాపాతకాల కర్మలు కొండలు భస్మీభూతమై ఆత్మజ్ఞాన శాంతిని లోకజనని ప్రాపిస్తుంది. అలాంటి అనుగ్రహదాయిని అయినటువంటి తల్లి చరణాంబుజాలను శరణు అంటూ శరణ పొందినటువంటి వారికి ఎటువంటి భయము అక్కరలేదు, ఎటువంటి అశాంతి అక్కర్లేదు, ఎటువంటి అభద్రత లేదు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. పెద్ద కష్టాలు వచ్చినా కూడా ఇవన్నీ అమ్మ నాకు పెట్టే పరీక్షలుగా భక్తుడు భావిస్తాడు.
తల్లి యొక్క పాదాంబుజాలను విడిచిపెట్టకుండా నేను పవిత్రుడిగా జీవించాలంటూ ఉత్తమ భక్తుడు ఆ పరీక్షలన్నిటికీ ఎదురు ఒడ్డి నిలచి తల్లి యొక్క మహానుగ్రహానికి పాత్రుడవుతాడు. అమృతాత్మ స్వరూపులారా, స్వయంగా మీరందరూ భక్తులు. ఈ భక్తిని ఇంకా ఇంకా పెంపొందింపచేసుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది త్వమేవాహం, నేను లేనక్కడ నీవు మాత్రం ఉన్నావు అన్నటువంటి ఆత్మజ్ఞాన పర్యంతం సాధన కొనసాగించాల్సిందిగా అమ్మ మీ కన్నతల్లిగా మీకందరికీ హృదయపూర్వకంగా అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తున్నది. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.